ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రాం దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహస్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహస్థితి చూసుకుంటే ఈ రకంగా ఉంది. ఆధారంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ప్రధానంగా ఈ యొక్క 14వ తారీఖు రోజున ప్రధానంగా ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశి నుంచి కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా 6 గ్రహాల యొక్క కూటమి అంతా కూడా సంయోగం జరుగుతుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే రవి, బుధ, అంగారకుడు, శుక్రుడు, రాహువు, చంద్రభగవానుడు యొక్క కలయికతోటి ఫిబ్రవరి నెలలో అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా కుంభరాశిలో సంభవిస్తుంది. విశేషంగా అంతా కూడా శని భగవానుడు సంచారం చూసుకుంటే మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఇక్కడ కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం, జూన్ 1వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానం సంచారం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా 6 గ్రహాలని కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. విశేషంగా వీళ్ళకంతా కూడా ధనాదాయం పెరగాలన్నా కానీ, ఆర్థికంగా ఉన్నత స్థితి కలగాలన్నా కానీ, అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలన్నా కానీ, వ్యాపారంలో ఉద్యోగంలో మార్పులు జరగాలన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ఈ గోచార గ్రహస్థితి అంతా కూడా వాటి ప్రభావం, కలయిక, యుతి, సంయోగం వల్ల మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరంతా కూడా ఈ యొక్క విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడంతా కూడా సూర్య భగవానుడితో పాటు, రాహుతో పాటు, శుక్రుతో పాటు కలయిక జరుగుతుంది. ఈ షష్టగ్రహ కుటుంబంలో అంతా కూడా కొన్ని విపరీత పర్యాయాలు అంతా కూడా జరగడానికి, మిశ్రమైన ఫలితాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా చూస్తే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి మీద ప్రభావం అంతా కూడా చూపిస్తూ ఉంటుంది. కావున మీకు ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, దానాది కార్యక్రమాలు ఆచరించాలి సంపూర్ణంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహదోషాలు ఉన్నాయి, గోచారీత్యా జాతకరీత్యా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఆ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ గోచార గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచారంలో గ్రహాలన్నీ కూడా సంయోగంలో 6 గ్రహాల కలయిక జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా కొన్ని రాశుల మీద మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. అఖండ రాజయోగాన్ని కూడా ఇచ్చే విధంగా ఉంటున్నాయి. ప్రధానంగా శుక్రుడు ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేయడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, కొన్ని రాశుల వాళ్ళకి యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహాలకంతా కూడా అనుకూలతగా ఉంది, ఏ గ్రహాలకంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతక విశ్లేషణ జరుగుతుంది. గోచారీత్యా గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా, మీకంతా కూడా ఉద్యోగరీత్యా కూడా విదేశాలలో ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో సంపూర్ణమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి, మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారాలు ఆచరిస్తే కనుక మీకు ఆకస్మిక ధనాభం, ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మకర రాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఈ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇక్కడ షష్ఠ స్థానం ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. కుంభరాశిలో అంతా కూడా చూసుకుంటే ధనస్థానంలో 6 గ్రహాల కలయిక. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఫిబ్రవరి 14వ తారీఖు రోజున కుంభరాశి ప్రవేశం చేస్తారు. ఈ యొక్క రవి సంక్రమణ రోజున అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో ప్రయాణం చేసిన సూర్య భగవానుడు 6 గ్రహాలతో కలయిక జరుగుతుంది. రాహువు, సూర్య భగవానుడు, మరియు ఇక్కడ బుధుడు, శుక్రుడు, అంగారకుడు, చంద్రగ్రహం అంతా కూడా కలయిక జరుగుతుంది.
ఈ కలయిక అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ధనస్థానంలో శుక్రుడి సంచారం వల్ల, మిత్రగ్రహాల సంచారం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఎప్పుడైతే కనుక సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుందో జూన్ 1వ తారీఖు తర్వాత జరుగుతుంది. ఈ మాసం తర్వాత నుంచి మీకు రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా సప్తమ స్థానంలో బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గణపతి ఆరాధన విశేషంగా చేసుకుంటారు. ప్రధానంగా మీరంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాలను నివేదన చేయడం, ప్రధానంగా గరికతో పూజ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సకల విఘ్నాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విఘ్నాలన్నీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, శనగలంతా కూడా దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ బృహస్పతికి, రాహువుకి, సూర్య భగవానుడికి మరియు బుధ భగవానుడికి అంతా కూడా, చంద్రుడికంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. 6 గ్రహాలు స్వల్పంగా, కొన్ని గ్రహాలన్నీ కూడా ఇష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి కావున ఈ గ్రహాలకంతా కూడా ప్రీతికరంగా అభిషేకము హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మకర రాశి జాతకులు ప్రత్యేకంగా మీరంతా కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణం ఆచరించడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మహాశివరాత్రి రోజున విశేషంగా శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శీఘ్ర కళ్యాణ యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన, కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రను పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ ఆరాధన చాలా మంచి ఫలితాలు వస్తుంది, శీఘ్ర ఫలితాలు వస్తుంది. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయన మా నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం కానీ, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ రాశుల వాళ్ళకంతా కూడా శని భగవానుడు దోషం అనేది ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో 3 రాశుల వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా మేషరాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ప్రధానంగా మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మేషరాశి జాతకులు ప్రథమ దశలో ఉన్నారు కావున మీకంతా కూడా పోయిన ఉగాది నుంచే మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అయింది. ప్రధానంగా విశేషంగా వీరంతా కూడా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల ఈ శనీశ్వర దోష నివారణ అంతా కూడా తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. తిలహోమాన్ని ఆచరిస్తూ ఉండాలి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. బీదవాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా 2వ దశలో ఉన్నారు కావున మీకంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ యొక్క అనాథాశ్రమంలో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకము, తిలదానం చేసుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడి ప్రీతికరంగా పంచోమరువత అభిషేకాది కార్యక్రమాలు, ఏకవార రుద్రాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రుద్రహోమాన్ని ఆచరించడం కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ప్రతినిత్యం కూడా ఆవునైతో దీపారాధన చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కుంభరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే 3వ దశలో అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా శని భగవాను ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా స్వల్పంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మృత్యుంజయ జపాన్ని ఆచరించుకోవడం, ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు, రుద్రహోమము, కన్యాపాశుపత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఎవరైతే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకున్నారో కుంభరాశి జాతకులంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పంచమస్థ బృహస్పతి యుగం రాజయోగ కారణంగా ఉంటుంది. ఆర్థికంగా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వృషభ రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే రాజయోగ ప్రాప్తి, ఇక్కడ 3 గ్రహాలు యొక్కరంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రధానంగా శుక్రుడి యొక్కరంగా ఉన్న రాశ్యాధిపతి కుంభరాశిలో సంచారం చేయడం వల్ల, శని భగవానుడు అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం వల్ల యొక్కరంగా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల, ధనస్థానంలో సంచారం చేయడం వల్ల యోగకరంగా ఉన్నారు. 3 గ్రహాలు యోగకరంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రధానంగా
అగ్నికి నవదానాలు సమర్పించడం, నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం, ప్రధానంగా కులదేవత ఆరాధన చేసుకోవడం, గోమాత పూజ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా బీదవాళ్ళకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మరి మిథున రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకుంటూ ఉండాలి. దత్తాత్రేయ ఆరాధన వల్ల మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే షష్ఠ స్థానంలో ఈ యొక్క షష్ఠగ్రహ కుటుంబం అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఈ బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 1వ తారీఖు తర్వాత మీకు రాజయోగ ప్రాప్తి కర్కాటక రాశి జాతకులకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా తరచుగా పారాయణం చేసుకుంటూ ఉండాలి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాజయోగ ప్రాప్తి కలగడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా ఐశ్వర్య యోగము, ఆకస్మిక ధనలాభం, ధనయోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకంతా కూడా బృహస్పతికి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మరి సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అష్టమస్థ శని దోషమైన దోషం ఉంది కావున మీరంతా కూడా ఫిబ్రవరి నెలలో విశేషంగా శని భగవానుడి ప్రీతి కనుక తైలాభిషేకం చేయించుకోవడం, మీరంతా కూడా తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా ఇక్కడ సప్తమ స్థానంలో 6 గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది. ప్రధానంగా సూర్య భగవానుడికి, అంగారకుడికి, ఇక్కడ రాహువుకి మరియు శుక్రుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తుండాలి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. కులదేవత ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమస్థ శని దోషం అనేది ఉంది. దృష్టి అనేది పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడి దృష్టి పడుతుంది కావున దోషకారిగా ఉన్నారు. స్వల్పంగా ఈ దోషం నుంచి బయటపడడానికి ఇది శనీశ్వర గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం అంతా కూడా శని భగవాను ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శనివారం శనిహోరాలు అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి. తద్వారా శని త్రయోదశి రోజున కానీ శనివారం రోజున కానీ తరచుగా అభిషేకాది కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. గోమాత సేవ శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా షష్ఠగ్రహ కూటమి సంభవిస్తుంది కావున నవగ్రహాలకి అభిషేకం చేయించడం, నవగ్రహాలకంతా కూడా ప్రశ్నలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉండాలి. తద్వారా రాజ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకం చేయించడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఈ వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు. మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశిలో ఇక్కడంతా కూడా షష్ఠగ్రహ కూటమి సంభవిస్తుంది కావున నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శని దోషం అనేది ఉంది కావున శని భగవాను ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, దశమస్థ దృష్టి అంతా కూడా పడుతుంది. రాశి మీద అంతా కూడా శని భగవానుడి యొక్క దృష్టి పడుతుంది కావున దశమ దృష్టి అంతా కూడా పడుతుంది కావున ఈ దృష్టి దోష నివారణార్థం మీరంతా కూడా శని భగవాను ప్రీతికరంగా అపవంచ దోష నివారణార్థం తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తృతీయ స్థానంలో కుంభరాశిలో అంతా కూడా 6 గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం, నవగ్రహాలకంతా కూడా అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే నవగ్రహాలకు అభిషేకం చేయించడం, గోమాత సేవ చేసుకోవడం, కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల హనుమత ఆరాధనలో భాగంగా సింధూరాభిషేకాది కార్యక్రమాలు, ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా మన్యసూక్త పారాయణం చేయించడం, సుందరకాండ పారాయణం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ప్రధానంగా రాశిలోనే 6 గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం, దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.